ఇనుము మినుము తోబుట్టువులు కాబోలు. అందుకే ఇంటి బలానికి ఇనుము పెట్టినట్టు ఒంటి బలానికి మినపసునిలో దిట్టంగా నెయ్యి పోసి పెట్టేవారు అమ్మమ్మలు. మరి మీకు కావాలా? హాయ్ అమ్మా, మా అమ్మమ్మల కాలం నుంచి మీ అమ్మమ్మల వరకు తినిపించిన సున్నుండల రుచి చూపించేస్తాను రండి. ముందుగా అర కేజీ పొట్టుతో ఉన్న మినుములు రాళ్ళు బెడ్డలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలానే నెయ్యి కాచి అట్టే పెట్టుకోవాలి. అమ్మా, నెయ్యి ఎప్పుడు ఇంట్లో తయారు చేసుకోండి, ఇలా పూసలాగా వస్తుంది. ఇలా పూసలా తయారు చేయడం తెలియపోతే కామెంట్ రూపంలో చెప్పండి, చేసి చూపిస్తానమ్మా. ఇప్పుడు మినుములని లో ఫ్లేమ్ లో మాత్రమే నిదానంగా కనీసం 20 నిమిషాలు వేయిస్తే మంచి వాసన వచ్చి లోపల వరకు వేగుతాయి. వీటిని చల్లారనివ్వాలి. గుప్పెడు బియ్యం, గుప్పెడు వేపుడు శనగపప్పు కూడా వేసి నిదానంగా వేయించి చల్లారనివ్వాలి. మా తరం సున్నుండలకి అంత రుచికి బలానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఇలా తిరగలు తిప్పి చేయడం వల్లేనమ్మా. తిరగలి వేగంగా పడితే వేగిన మినుములు బద్దలయ్యి పొట్టు బద్దలు విడిపోతాయి. అప్పుడు కాస్త చెరిగి పొట్టు తీసేసుకోవచ్చు. ఇప్పుడు వేయించుకున్న బియ్యం పప్పు కూడా కలిపేసి మళ్ళీ తిరగల్లో వేసి పిండాడుకోవాలి. అమ్మ, అర కేజీ మినుములకి అర కేజీ బెల్లం వేసుకోవాలమ్మా. బెల్లం తురం మొత్తం పిండికి పట్టేలాగా చిదుముతో కలిపి పొత్రంతో నూరుకుంటే బెల్లం మొత్తం సమంగా కలుస్తుంది. ఇప్పుడు వేడిగా కాచిన నెయ్యి పోసుకుని దిట్టంగా సున్నుండలు చుట్టుకుని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.